సహాయం చేయి చేతనైతే, లేకపోతే నోరు మూసుకొని ఉండు. నిన్ను ఎవడు అప్పు ఇవ్వన్నది? అప్పులు ఇవ్వన్నది మిమ్మల్ని ఎవరు ఇవ్వన్నారా? నేనేమన్నా చెప్పానా? నేను ఎప్పుడైనా చెప్పానా అప్పులు ఇచ్చి పుచ్చుకోవడానికి? చెప్పానా? ఇప్పుడు కాదు, ఏ రోజు చెప్పను. అసలు విశ్వాసులకు అప్పులే ఇవ్వద్దని చెప్తా నేను. విశ్వాసులకు సహాయం చేయండి, అప్పు పొరపాటు కూడా ఇవ్వమాకండి. 1,00,000 రూపాయలు సహాయం చేయి, ఇబ్బంది నీ దగ్గర ఉందా? 1,00,000 రూపాయలు సహాయం చేయి, అప్పు పొరపాటును కూడా ఇవ్వమాకండి. అర్థమవుతుందా? తీసుకున్నాం బాగానే ఉంటుంది, తీసుకున్న కుటుంబం బాగానే ఉంటుంది, విచ్చలవిడికి ఖర్చు పెట్టుకుంటారు, ఆ తర్వాత బాగానే ఉంటుంది. ఈమె పోయి అడుగుతా ఉంటుంది, అమ్మా పైసలమ్మా, అమ్మా పైసలమ్మా, అమ్మా పైసలమ్మా. ఇస్తానులమ్మా, అడిగి పోతాను, నేను ఎక్కడికి పోతాను, 2 నెలల్లో ఇస్తాను, 2 సంవత్సరాలు అయిపోయింది. ఆ శాపం అనుభవిస్తారు మీరు, జాగ్రత్త. నీ నోరు తెరిచి చెప్పావా, ఇస్తాను అని చెప్పావా, ఇచ్చేసేయి. ఇస్తాననే కదా నువ్వు తీసుకున్నది, ఇవ్వనని తీసుకోలేదు కదా. ఇస్తానని తీసుకున్నప్పుడు ఇచ్చేసేయి, అది నీకు ఆశీర్వాదం, నీ పిల్లకి ఆశీర్వాదం. దాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ రోజున చాలా మంది చూడండి, ఎవరినైనా పరిచయం చేసుకుంటారా? అన్న ఒక 5,000 ఇస్తావా, అన్న ఒక 10,000 ఇస్తావా, అక్క ఒక 10,000 ఇస్తావా? అందరి దగ్గర తీసుకుంటుంది, అందరి దగ్గర. ఎందుకంటే ఇక దాని మీద బతుకుతూ ఉంటారో నాకు తెలియదు, ఆ కుటుంబం అలా బ్రతుకుతూ ఉంటుందేమో, అలా దానికోసమే మందిరానికి వస్తారేమో కూడా నాకు తెలియదు. వాళ్ళు పరిచయం అవుతారు, వీళ్ళు పరిచయం అవుతారు, తర్వాత వాళ్ళ దగ్గర 5,000, వీళ్ళ దగ్గర 5,000, వీళ్ళ దగ్గర 10,000, వీళ్ళ దగ్గర 20,000 లాగేసుకొని సంసారం నడిపించుకుంటూ ఉండవచ్చు. ఆ తర్వాత మన ఆటలు బాగానే ఉంటాయి, మనం సుఖంగా బతకొచ్చు, ఆ తర్వాత భోగాలు కూడా చేసుకోవచ్చు అని నడిపించబడేదానికి వస్తే నాకు తెలియదు, ఇంకా ఆ విషయం తెలియదు. అందుకని మీకు చెప్తున్న ప్రియమైన వాళ్ళరా, సహాయం చేయాలనుకున్నావా ఎంతైనా సహాయం చేయి. హల్లెలూయా. అప్పు పొరపాటును కూడా ఇవ్వద్దు. అప్పు ఇచ్చావా ఇక అడగ మాకు. గతం గతః హస్తం పరహస్తం గతం గతః సంస్కృతం. హల్లెలూయా. అర్థమైందా? నీ చేతుల్లో ఉన్నది ఇతర చేతుల్లోకి పోయిందా ఇక అంతే సంగతులు. ఇక మళ్ళీ నీ దగ్గరికి వస్తుందని ఎప్పుడు అనుకోమాక. సంవత్సరమే కానీ, 2 సంవత్సరాలు కానీ, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు కానీ ఎప్పుడు అనుకోవద్దు. ఇక పోయింది అనుకో అంతే. దీన్ని బట్టి ఈ రోజున మీ ముఖాలు చూసుకోగలుగుతున్నారా? దీన్ని బట్టి కొంతమంది ఏం చేస్తున్నారు తెలిసిన, ఏమంటే మొదట ఆరాధనకు వచ్చే ఆ మనుషులు ఇప్పుడు ఒక ఆమెమో ముందు ఆరాధనకు వస్తుంది, ఇంకొక ఆమెమో వెనక ఆరాధనకు వస్తుంది. మొదట ఆరాధనకు ఒక ఆమె వస్తే 2వ ఆరాధనకి అంటే పరిస్థితి ఎంత తీవ్ర స్థితిలోకి వచ్చే గుర్తెరగండి ప్రియమైన వాళ్ళరా. అయితే అబ్రహాము లోతులు గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు చెప్పండి, వారు కలిసి నివసించలేనంతగా దేవుడు ఆశీర్వదిస్తే, విస్తరింపచేస్తే వాళ్ళు శరీర ప్రకారంగా వేరయ్యారే కానీ వారి మనసులు మాత్రం వేరు కాలేదు. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేస్తున్నారు, ఒకరిని ఒకరు విచారించుకుంటున్నారు. బాగున్నాడా, బాగలేదా, ఏమన్నా అవసరమైందా, అవసరం లేదా, తింటున్నాడా, తినలేదా, ఏమన్నా ఇస్తే బాగుంటుందా, లేదా అతని దగ్గర ఏదన్నా మనం తీసుకుంటే బాగుంటుందా అని ఇవన్నీ మామూలుగానే జరిగిపోతానే ఉన్నాయి. హల్లెలూయా. అంటే హృదయంలో ఏముంది? ఆ ప్రేమ ఉంది, హృదయంలో ఆప్యాయత ఉంది, హృదయంలో అనురాగం ఉంది. అది ఉన్నంత వరకు ప్రియమైన వాళ్ళరా సమాధానంతో నా ప్రభు నింపుతానే ఉండును గాక. సమాధానంతో మీరు నింపబడుదురు గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఉంటారు ప్రియమైన వాళ్ళరా. అదబోతున్నా. ఒకసారి ఏం జరిగిందంటే బాగా గమనించండి. ఓ సేవకుడు, ఓ పాస్టర్ గారు కుందేలు తెలుసు కదా, కుందేలు పెంచుకుంటా ఉంటే అది పిల్లలు పెడతారు కదా, ఒకటి కాదు 4-5 వేస్తుంది ఒకేసారి. అలా పిల్లలు పెట్టి వాటికి ఆహారం పెట్టుకుంటా ఆ తర్వాత సేవ చేసుకుంటా నడిపించబడతా ఉంటే శనివారం రోజున టైం అవుతుంది, ప్రార్థనకి టైం అయిపోతుంది. 7 గంటలకు ప్రార్థన, 7 గంటలకు టైం అయిపోతూ ఉంది. అవేమో అక్కడక్కడ తిరుగుతూ ఉంటే ఏమంటే ఈయన పట్టుకొని లోపలికి దోలుతూ ఉంటే అవి పోవడంలే.
పోకపోతూ ఉండేసరికి పాస్టర్ గారికి కాస్త కోపం వచ్చి కాస్త బాధ అనిపించారే, టైం అయిపోతూ ఉంది, ఈయన ఇట్లా అల్లాడిస్తూ ఉన్నాయని వాడు కర్ర ఉంటుంది కదా, కర్ర తీసుకొని పెటానే కొట్టాడంట. ఆ తర్వాత ఆడు పడితే అది తీసుకొచ్చి మొత్తం మీద లోపల పెట్టి తాళం వేసేసి అర్జెంటుగా పోయి శనివారం ప్రార్థన జరిపిస్తూ ఉన్నాడంట. శనివారం ప్రార్థన జరిపిస్తూ ఉన్నాడు. ప్రార్థన జరిపిస్తూ ఉంటే పాట పాడుతూ ఉంటే ఏమండి, అతను ఆత్మచేత నింపబడ్డం లేదు, వచ్చిన వారు ఆత్మచేత నింపబడ్డం లేదంట. ప్రభువా ఆత్మతో నింపయ్యా, ఆత్మతో నింపయ్యా, నింపయ్యా, నింపయ్యా అంటూ ఉంటే దేవుడు అంటాడంటున్నా, నోరు లేని జీవాన్ని అక్కడ కొట్టి ఆ తర్వాత అందులో పడేసి కోపంగా ఆత్రంగా వచ్చి సోత్రం అంటూ ఉన్నావు. ఒక పక్క డ్రమ్ము కొడుతూ ఉన్నావు, ఒక పక్క పాట పాడుతూ ఉన్నావు. మరి అలాంటి పరిస్థితుల్లో నేను నీలోనికి వస్తానా, నీ మీదికి దిగి వస్తానా, పరిశుద్ధాత్మని నింపగలనా అని ప్రభు మాట్లాడుతూ ఉంటే వెంటనే డ్రమ్ కొట్టడం ఆపేసి పాట ఆపేసేసి అందరి ముందు లేచి నిలబడి, విశ్వాసులారా ఒక చిన్న తప్పు జరిగింది, పొరపాటు జరిగింది, నేను అనుకోలేదు అలా జరుగుతుందని. ఆ టైం అయిపోతూ ఉంటే ఆ కుందేల్ని పట్టుకొని లోపలేద్దాం అనుకుంటా ఉంటే అది దొరకకపోతే కర్ర తీసుకుని ఇచ్చేసి కొట్టాను. ఆ తర్వాత లోపల పడేసి వచ్చాను. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నన్ను గద్దిస్తూ ఉన్నాడు. ఆ పని చేసిన దానికి నన్ను క్షమించండి, తప్పు అయిపోయింది, క్షమించండి అని ఆ పాస్టర్ గారు ప్రియమైన వాళ్ళ అందరి ముందే క్షమాపణ కోరుకుని అప్పుడు పాట పాడి డ్రమ్ కొట్టడం ప్రారంభించాడంట. ఆయన ఆ తర్వాత వచ్చిన వారందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడి అగ్ని రగులుకున్న పరిస్థితులు వచ్చినాయంటే ప్రియమైన వాళ్ళ. హల్లెలూయా. ఈరోజు నుండి భర్తను కొడతారు, చెప్పండి, భార్యని కొడతారు, ఆ తర్వాత ఇంకా అవసరమైతే అందరినీ కొడతారు, అనరాని మాటలన్నీ అనొస్తారు. ఆ తర్వాత నోటికి వచ్చేట్టుగా మాట్లాడుతూనే ఉంటారు. వీడికి వచ్చి మళ్ళీ జీసస్. ఎవరిని మీరు ఎక్కిరించేది? ఎవరిని మీరు మోసం చేసేది? ఎవరిని? అర్థమవుతుందా? భార్యని కొడతావు, భర్తని కొడతావు, అందరినీ నోటికి వచ్చి మాట్లాడుతూ ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏమీ ఎరగనట్టుగా నింపయ్యా నోరు ముయ్. దేవుడు అంటాను, నోరు ముయ్, నన్ను నువ్వు అడిగేది నింపమని ముందు పోయి సమాధాన పడిపో. ఏమంటాడు దేవుడు? నోరు తెరవని దేవుడు ఏమంటాడు? అమ్మా ముందు పోయి సమాధాన పడిపో. ఇది వినపడదు వాళ్ళకి. ఏది? ఆ స్వరం వినపడదు, ఆ మాట వినపడదు. మళ్ళా ఇంకా ఒకవేళ దేవుడు అనుగ్రహించిన ప్రవచన ఆత్మ ఉందనుకో, ఏమండి లోపలంతా లోపల ఉంటుంది. మళ్ళా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, దేవుడు దీవించబోతున్నాడు, అట్లా చేస్తున్నాడు, ఇట్లా చేస్తాడు, ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తే మీరు ఆలోచన చేసుకోండి. ఇంకా అర్థమైందా? గుర్తుపెట్టుకోండి ప్రియమైన వాళ్ళరా, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. జాగ్రత్త. అయితే నీ జీవితంలో ఏముండాలి ఇప్పుడు చెప్పండి. ఆ మధ్య ఒకసారి చెప్పాను కదా, కోడి అరుస్తూ ఉందంట, పట్టుకొని కొయ్యిపోతూ ఉంటే ఆ లోపల నుంచి పాస్టర్ పరిగెత్తు, హేయ్ కొంచెం నా కనికరం ఉందంటరా. దేని మీద? చెప్పరా? కోడి మీద కనికరం చూపితే బిర్యానీ అవుతుందా? చెప్పరేమండి. అంటే ఆ పాస్టర్ గారు మీరు గమనించండి, అంటే స్పిరిచువల్గా అంతగా ఎదిగి ఉన్నాడు, ఆత్మ సంబంధంగా అంతగా ఎదిగి ఉన్నాడు. కాబట్టి చిన్నవి కూడా తప్పులాగానే కనిపిస్తాయి. అర్థమవుతుందా? కొంతమంది అనుకోండి, అదే అంటారు, బైబిల్లో ఉంది కదా, ఏం మింగుతారంట చెప్పండి. ఒంటిని మింగి దోమ ఉంటుంది, దోమని ఒడి కడతాడంట. దోమ పెద్దదా, ఒంటి పెద్దదా? ఎవడెవడో గడపలకు మింగాడంట, ఇంటికి వచ్చి మిరియాల సారి పెట్టే అన్నాడంట. ఏది గడపలకు మింగి
మిరియాలు సరిపెడితే కరిగిపోతుందా, అరిగిపోతుందా? జాగ్రత్త. హల్లెలూయా. నా దేవుడు సమాధానముతో నింపునుగాక, సమాధానముతో నింపునుగాక. యేసు నామములో మనందరినీ సమాధానముతో నింపునుగాక, నింపునుగాక. హల్లెలూయా. సమాధానంతో ఎప్పుడు నింపబడతామంటే ప్రియమైన వాళ్ళారా, సమస్యను ఎంత త్వరగా చక్కబెట్టుకోగలిగితే అంతగా సమాధానంతో ప్రభు నింపునుగాక. రెండవదిగా నువ్వు కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండగలగాలి. మీకు చెప్తుంటాను కదా, ఎవరైనా ఎదుటోళ్ళు మాట్లాడుతున్నారా, మాట్లాడిపించిన నోటి నిండా నీళ్లు పోసుకోండి, వా అనండి. నువ్వేం మాట్లాడే వాళ్ళకి అర్థం కాదు. ఇదేదో మెంటల్ది పిచ్చిది ఏం మాట్లాడుతుందో అర్థం కావట్లేదులే. దావీదు కూడా చూడండి, కావాలంటే మీకు చెప్తాను. ఆకీషు రాజు అని ఎదుట నిలబడినప్పుడు, ఆకీషు రాజు ఎదుట నిలబడినప్పుడు పిచ్చోడిగా వేషం ఆయన ప్రవర్తించాడంట, మెంటలోడుగా ప్రవర్తించాడంట. ఇక్కడి నుంచిలా ఉమ్మి కారిపోయేటట్లుగా, ఆ తర్వాత నిత్యంత గీక్కుంటా గోక్కుంటా, ఏమండి మెంటలు ప్రవర్తిస్తుంటారు చూడండి. అట్లా ప్రవర్తిస్తే ఆ రాజు అంటే, రే మీకు మెంటలు వచ్చిందా, వీటికి మెంటలు వచ్చిందారా, ఈ పిచ్చోడిని తీసుకొచ్చి నా ఎదురు నిలబడతారంటారు. దావీదు అని. అయ్యా లేదా, ఈడు దావీదయ్యా, నిర్మయ్ తీసుకుపోండి అని పంపించేసాడు. మీరు చూడండి కావాలంటే బైబిల్లో కొన్ని సందర్భం మౌనంగా ఉండడం ఉత్తమమైన పని. హల్లెలూయా. మౌనంగా ఉండండి. కొన్ని సందర్భాల్లో సమాధానముతో నింపునుగాక. హల్లెలూయా. నీ హృదయములో ఏముండాలి అంటే, ఇప్పుడు చెప్పండి, ప్రేమ. ప్రేమ శరీర సంబంధంగా ఒకవేళ వేరైపోవచ్చు. అన్నాదమ్ములు లేదా కుటుంబాలు శరీర సంబంధంగా వేరు కావచ్చు. అయితే లోపల ప్రేమ అనేది ఉంటే ఏమవుతుంది? సమాధానంతో నా ప్రభు నింపునుగాక. హల్లెలూయా. కుటుంబాల్లో ఉండవలసిందంటే ప్రేమ. ప్రేమ భార్యకి, భర్తకి, తల్లికి, తండ్రికి ఉండాల్సింది ప్రేమ. నా ప్రభుది దయచేయునుగాక. ఎంతగైతే నీ హృదయం ప్రేమతో నింపబడి ఉంటుందో అంతగా సమాధానం కలుగునుగాక. హల్లెలూయా. ఆ స్థితిలో ఎవరు ప్రభు తీసుకురావాలని ఈ మాట తెలియజేశాడు. ఎవరి కోసం తెలియజేశాడు నాకైతే తెలియదు. నా ప్రభు నిశ్చయంగా కార్యం చేయునుగాక. పరిశుద్ధాత్ముడు ఆయన కార్యాన్ని జరిగించుకునుగాక. లేచినప్పుడు ప్రార్థన చేసుకుందామా? ఆకాశపు చేతులెత్తి చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కుర్చీల్లో వాళ్ళు కూడా అయితే లేచి నిలబడండి. ఆరోగ్యం బాగలేదనుకుంటే అలాగే కూర్చోండి. మోకరించాలనుకున్న వారు మోకరించండి. లేచి నిలబడాలనుకుంటే లేచి నిలబడండి. హృదయపూర్వకంగా చేయండి. బలవంతంగా అవుతుంది ఏదైనా సరే హృదయపూర్వకంగా చేయండి. ప్రార్థన చేసుకుందామా? అందరం ప్రార్థన చేసుకుందామా? ప్రైజ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆకాశపు చేతులెత్తి ప్రార్థన చేసుకుందామా? ప్రైజ్. హల్లెలూయా. సమాధానముతో నింపునుగాక, సమాధానముతో నింపునుగాక, సమాధానముతో నింపునుగాక, సమాధానముతో నింపునుగాక, సమాధానముతో నింపునుగాక, సమాధానముతో నింపునుగాక. అడుగు పెట్టిన ప్రతి ఒక్కరిని సమాధానముతో నింపునుగాక. యేసు నామములో సమాధానముతో నింపునుగాక. దేవుని సమాధానముతో నింపునుగాక, నింపునుగాక. యేసు నామములో, యేసు నామములో ఒక్కొక్కరి సమాధానముతో నింపునుగాక, సమాధానముతో నింపునుగాక. యేసు నామములో సమాధానముతో నింపునుగాక. మన శిబాకద లిబాలా, మన శిబాకద లిబాబాన సుమాందులు బాకలి బాబా.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమాధానముతో ఆయన నింపాలని ఆశపడినప్పుడు ఎవరి ద్వారా అయినా సమస్య రాని, ఇతరుల ద్వారానా నీ ద్వారానా, సమస్యను గుర్తిరిగి ఎంత త్వరగా చక్కబెట్టుకోగలవో అంతగా సమాధానముతో నింపునుగాక. ఈ రోజున గమనించు, నానబెట్టి రోజులు గడిచి ఫ్రిడ్జ్లో పెట్టి ఏమైపోయిందో గుర్తెరుగు సహోదరుడా, సహోదరి. ప్రైజ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే సమాధాన పడుదువుగాక, మొదట సమాధాన పడుదువుగాక, త్వరగా సమాధాన పడుదువుగాక, త్వరగా సమాధాన పడుదువుగాక, వెంటనే సమాధాన పడుదువుగాక, వెంటనే వెంటనే వెంటనే. ఓ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉన్నంత ఉత్తమం ఇంకొకటి ఉండదు ప్రియమైన వాళ్ళ. వివేచన చేసుకుని గుర్తెరగలగాలి. మౌనంగా ఉండు, నా దేవునికి సమాధానం అనుగ్రహించును గాక, సమాధానముతో నింపును గాక, సమాధానముతో నింపబడుదురు గాక. యేసు నామములో నా ప్రభు సమాధానముతో నింపును గాక, నింపును గాక, నింపును గాక. శరీర సంబంధంగా ఒకవేళ వేరు కావచ్చు, అయితే నీ హృదయంలో ప్రేమ అనేది ఉండగలగాలి. నీ హృదయంలో ప్రేమ అనేది ఉండగలగాలి. ఎంతగా అయితే ప్రేమ అనేది ఉంటుందో అంతగా నా ప్రభు సమాధానముతో నింపును గాక, సమాధానముతో నింపును గాక, సమాధానముతో నింపును గాక. ఆకాశపు చేతులెత్తి, ఆకాశపు చేతులెత్తి చిన్న ప్రార్థన చేసుకుందామా? అందరం చేతులెత్తి ప్రార్థన చేసుకుందామా? ప్రభువా, నేను త్వరపడి సమాధాన పడక, వెంటనే సమాధాన పడక, మొదట సమాధాన పడక ప్రభువా, ఇదిగో సమస్య ఎంత పెద్దది చేసుకున్నానయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. నాకు సమాధానాన్ని దయచేయి, నా కుటుంబంలో సమాధానం దయచేయి, సమాధానం దయచేయి ప్రభువా, సమాధానం దయచేయి, సమాధానంతో మీరు నింపండి అని కోరుకోగలిగితే, ఆశపడగలిగితే నా దేవుడు ఇప్పుడే కార్యము చేయును గాక, ఇప్పుడే కార్యము చేయును గాక, ఇప్పుడే ఆయన కార్యము చేయును గాక. నీ కొరకు తలుపులు తెరచును గాక, నీ కొరకు తలుపులు తెరవబడును గాక. మౌనంగా ఉండక నీ జీవితంలో సమాధానం పోగొట్టుకున్నాము గుర్తెరుగు. మౌనంగా ఉండకుండా సమాధానం పోగొట్టుకున్నాము ఆలోచించు. ప్రార్థన చేసుకో. ప్రభువా, నన్ను మీరు జ్ఞాపకం చేసుకున్నారు ప్రభువా, నాతో మాట్లాడిన మాటలకు మీకు స్తోత్రాలు నాయనా. మౌనంగా ఉండక ప్రభువా సమాధానం, అయ్యా మీరు సమాధానముతో నింపండి ప్రభువా, నన్ను క్షమించండి ప్రభువా, సమాధానముతో నింపండి, సమాధానముతో నింపండి, సమాధానముతో నింపండి. ప్రైజ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హృదయంలో ప్రేమ ఉండాలి, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఉండాలి, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఉండాలి. అప్పుడు సమాధానం కలుగును గాక, సమాధానం కలుగును గాక, సమాధానం కలుగును గాక, సమాధానం కలుగును గాక. ప్రార్థన చేసుకుందామా? ఇచ్చిన పునరుత్థాన దినం నుండి ప్రభా, ఈ పునరుత్థాన దినం వరకు ఆరోగ్యకరమైన మీ రెక్కల నీడలో దాచి కాపాడి క్షేమాన్నిచ్చి
ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ పాదాల చెంత చేరి ఈ పునరుత్థాన దినాన సర్వశక్తివంతుడు అయిన మిమ్ములను ఆరాధించటానికి, సేవించటానికి, గొప్ప చేయటానికి, ఘనపరచటానికి మాకు మీరు అనుగ్రహించిన సమయాన్ని బట్టి నిండు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రార్థనతో ప్రారంభించిన యొక్క ఆరాధన తండ్రి పాటల ద్వారా మహిమను పొందారు, సజీవ సాక్ష్యముల ద్వారా మహిమను పొందారు. ఆత్మారాధనలో కూడా మీరు మా మధ్యలోనికి దిగి వచ్చి వాక్యమైన దేవుడిగా మీరు తేటగా తండ్రి అయ్యా మాతో ముచ్చటించారు ప్రభా. అందుని బట్టి కూడా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. సమాధానముతో నింపుదులుగాకను లేఖనములో నుండి తండ్రి ఈ ఉదయకాల సమయమందు ప్రభా మీరు ముచ్చటించారు నాయన. మానవుని యొక్క దైనందిన వ్యక్తిగత కుటుంబ ఆత్మీయ జీవితాలలో సమాధానాన్ని వెదకి వెంటాడిన దొరకనటువంటి దుర్దినాల్లో ఉంటూ ఉండగా ప్రభా మీకు స్తోత్రాలు తండ్రి. హృదయపు అంతరంగాలను ఎరిగిన దేవుడివై ఈ ఉదయకాల సమయంలో ప్రభా సమాధానపరిచే దేవునిగా మీరు మా మధ్యలోనికి దిగి వచ్చి ఉన్నారు తండ్రి. అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. దయగలిగిన యేసయ్య, ఎప్పుడు మీరు సమాధానాన్ని అనుగ్రహిస్తారో, ఎలా మీరు సమాధానాన్ని అనుగ్రహిస్తారో తండ్రి లేఖనాల ద్వారా మీరు తెలియచేసి ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రం. రాజు అయ్యా నీకు స్తోత్రం. తనకంటే మించిన బలవంతుడు తన మీదకి వచ్చినప్పుడు కూర్చొని ఆలోచన చేసి త్వరపడి అతనితో సమాధాన పడునుగా కానీ లేఖనాలు సెలవిచ్చుచూ ఉన్నవి తండ్రి. దైనందిన వ్యక్తిగత కుటుంబ జీవితాలలో తండ్రి ఎదురవుతున్నటువంటి సమస్యలను ప్రభా ఆలోచన చేసి త్వరపడి సమాధాన పడాలని తండ్రి మీరు సెలవిచ్చి ఉన్నారు నాయన. సూర్యుడు అస్తమించే లోపే సమాధాన పడాలని ప్రభా మీరు సెలవిచ్చి ఉన్నారు కనుక దైనందిన జీవితాలలో సంవత్సరాలు, దినాలు, కాలము దొర్లిపోతూ ఉన్నప్పటికీ నాయన సమాధానము లేనటువంటి పరిస్థితి, ద్వేషాలతో, కోపాలతో, అసూయలతో దేవానికి స్తోత్రం పలు రకాలైనటువంటి బుద్ధిహీనమైనటువంటి క్రియలు, కార్యాలతో నడిపించబడుతూ ఉండగా వాటన్నిటికీ ఉదయకాల సమయంలో ఒక గొప్ప విడుదల కలుగునట్లుగా దయతో మీరు సహాయము చేయండి. యేసయ్యా మీకు స్తోత్రాలు తండ్రి. బలిపీఠం యొద్ద మీరు అర్పణ అర్పించినప్పుడు తండ్రి మీ సహోదరుని మీద ఒకవేళ మీకు సమాధానము లేకపోతే అర్పణ అక్కడ నిలిపివేసి వెళ్ళి మొదట సమాధాన పడమని లేఖనము సెలవిచ్చుచూ ఉన్నది నాయన. దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించుచు అర్పణ అర్పించుచు కూడా నాయన సమాధానము లేక అయ్యా హృదయాలలో తండ్రి కలహముతో, ద్వేషముతో, అసూయతో నడపబడుచు ఉండగా అట్టి పరిస్థితులన్నిటికీ కూడా ఒక గొప్ప విడుదల కలుగునట్లుగా సహాయము చెయ్యండి. సమాధానముతో నింపండి నాయన. ద్వేషాలు తొలగించండి. సంవత్సరాలు దొర్లిపోతూ ఉన్నవి కానీ కుటుంబాల్లో మార్పు లేదు, ప్రవర్తనలో మార్పు లేదు నాయన. వ్యక్తిగత క్రియలలో మార్పు లేకుండా తండ్రి దేవానికి స్తోత్రం తండ్రి కలతలతో, కలవరాలతో, అసంతృప్తితో నడిపించబడుతూ ఉండగా వాటన్నిటిలో నుండి ఒక గొప్ప విడుదల కలుగు చేసి ప్రతి వారి యొక్క అంతరంగములో సమాధానము నివాసము చేయునట్లుగా సహాయము చేయని నాయన. అబీగయలు త్వరపడి నాయన ఆమె నడిపించబడ్డ ద్వారా ఆమె యొక్క జీవితంలో సమాధానము కలిగి తన ఇంటిని రక్షించుకున్నట్లుగా లేఖనాలు సెలవిచ్చుచూ ఉండగా తండ్రి నిశ్చయముగా ప్రతి వారి యొక్క జీవితములో సమాధానం కలిగి నడిపించబడే అనుభవాన్ని దయచేయండి నాయన. సమాధాన పడే మనస్సునివ్వండి, తగ్గించుకునే మనస్సునివ్వండి, వినయము కలిగిన మనస్సును తండ్రి ఒక్కొక్కరికి అనుగ్రహించి నాయన మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దయతో సహాయము చేయని నాయన. షిమి రాజు అయినటువంటి దావీదును దూషించినప్పుడు దావీదు మౌనముగా ఉండుట ద్వారా అతనికి గొప్ప దీవెన కలిగి ఉన్నది తండ్రి. యోసేపు మౌనముగా ఉండుట ద్వారా అతని జీవితంలో ఆశీర్వాదం కలిగినట్టు
కలిగినట్లుగా లేఖనాలు సెలవిచ్చుచు ఉన్నవి తండ్రి. దైనందిన వ్యక్తిగత జీవితాలలో మనుషుడు నాయన కాని మాటలతో దూషించినప్పుడు, అయ్యా అవమానపరిచినప్పుడు, నిందించినప్పుడు నాయన మౌనముగా ఉండుట ద్వారా సమాధానము కలుగుతుందని మీరు సెలవిచ్చి ఉన్నారు తండ్రి. అట్టి విధమైన మనస్సును ఒక్కొక్కరికి దయతో మీరు అనుగ్రహించండి యేసయ్య. దయగలిగిన తండ్రి నీకు స్తోత్రం నాయన. వారు కలిసి జీవించలేనంతగా తండ్రి విస్తారమైన ఆశీర్వాదాన్ని కలిగి ఎడబాటు కలిగినప్పటికీ హృదయాలలో వారు ప్రేమ కలిగి ఉండుట ద్వారా వారికి సమాధానం కలిగినట్లుగా సెలవిచ్చి ఉన్నారు ప్రభా. ప్రతి వారి జీవితాలలో ఈ చక్కటి అనుభవాలు కలిగి మీరు అనుగ్రహించే సమాధానముతో వర్ధిల్లే కృప దయచేయండి. దయగలిగిన యేసయ్య మీకు స్తోత్రం తండ్రి. ప్రత్యక్ష ప్రసారాల్లో పాలు పంపులు పొంది తీర్మానము చేసిన కుటుంబాల్లో కూడా సమాధానాన్ని దయతో మీరు అనుగ్రహించండి అయ్యా. నీకు స్తోత్రం. ఈ పునరుత్థాన దినాన మీ సముఖానికి కూడి వచ్చిన నీ బిడ్డల జీవితాల్లో, కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితాల్లో కూడా గొప్ప సమాధానాన్ని ఇచ్చి తండ్రి కృపాక్షేమాల చేత నింపి మీరు నడిపించండి. ఇప్పటి వరకు ఈ యొక్క ఆరాధన అంతటిని కూడా ఆశీర్వాదకరంగా జరిగించినందుకు స్తోత్రం. మీ పక్షంగా దైవ సేవకులను కూడా అభిషేకించి వాడుకున్నందుకు స్తోత్రం. ఇంకను అధికమైన బలముతో, ఆరోగ్యముతో, కొలతలేని ఆత్మతో, ప్రకటనలతో నింపి మీ పరిచర్యలో వాడుకునండి. సమాధానకర్తవైన దేవునిగా ప్రతి వారి హృదయాలలో సమాధానాన్ని స్థిరపరిచి మీ రాకు కొరకు సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకును సకల పశువులకును తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాళి దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి. నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. ఇహమందు పరమందు
ఆశ్రయమైన వాడవు. ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా, నా తోడు నీవుంటే అంతే చాలయ్యా.